నమస్తే. కవిత ఒక మహాధర్నా చేపట్టింది. కేసీఆర్ మీద కేసు ఎట్లా పెడతారు, నోటీస్ ఎట్లా ఇస్తారు అని. 10% ప్రాజెక్టు మీద నోటీస్ ఇచ్చారు, మరి 90% ప్రాజెక్టు చేసిన మెగా కృష్ణారెడ్డికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి మీకు దమ్ము లేదా అని అడుగుతున్నారు. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే. సో ఇది చాలా పెద్దది, ఒక మహాధర్నా. ఆమె చేసిన ఒక చిన్న ధర్నా లాగానో ఇంకోని బేస్ చేసుకొని నేను మాట్లాడట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి ప్రజలు కొంత కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ప్రధాన కారణమైంది, ప్రధాన అంశంగా ఎలక్షన్స్లో పనిచేసింది మీకు. సో కాబట్టి నేను ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు మెగా కృష్ణారెడ్డికి నోటీస్ ఇచ్చి విచారణ చేసే దమ్ము లేదా? కవిత గారు అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరిని విచారణ చేయాలనేది కవిత చెప్తుందా? మీ అయ్యకి ఇచ్చిన దాని మీద ఫస్ట్ చెప్పు, తప్పు చేసిండా లేదా? నీకు అడిగే హక్కు ఉంది ప్రతి ఒక్కటి కూడా. మరి తప్పు చేసిన వాళ్ళు 10% అనేది తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నట్టేనా? ఒకటి. దీని విషయంలో ఇప్పుడు మనం ఊర్లోకి పోదాం, ఎందుకంటే సహజంగా మన ప్రేక్షకులంతా కొంత ఊర్లలో ఉంటారు కాబట్టి. ఓ ఇల్లు ఇసుకల కట్టమని ఒక ఆయన నీకు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? నక్ష ఇచ్చిండు. నక్ష అనే దానికంటే ముగ్గు పోసుకోమని ఇచ్చిండు, డిజైన్. నువ్వేం చేసినావు? ఇసుకల్నే కడతా అని చెప్పేసి నాకు కాంట్రాక్ట్ ఇచ్చినావు. ఇప్పుడు ఈయన చెప్పింది లెక్క కాదు, ఆయన చెప్పింది చేయాలి కదా. ఎవడు ఇప్పుడు డిజైన్ ఇస్తాడు? ఇప్పుడు ఈ డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తేలాలి. ఇది తేలితే ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెంత అవినీతి, అది వచ్చేదానికి కూడా మీకు ఎందుకు తెలియదు. మేయన్ కూడా పిలిచి అడిగేది ఏంటంటే, ఎవరయ్యా ఇది ఇచ్చింది? మరి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, అప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు కదా, గీడనే ఎందుకు ఈ ముగ్గు వచ్చిందని అడిగితానికి పిలుస్తుండ్రు. అప్పుడే మీకు అంత అలజడి ఎందుకు అవుతున్నది? ఇప్పుడు మేయ మీద కేసు పెట్టి జైలు వేసినట్టు చేస్తే మా డాడీని వేసేది ఫస్ట్, కానీ మరి మిగతా ఏంటి అన్నట్టున్నది. 90% మిగతాది కూడా ఆయన ఆదేశాలు ఇవ్వబట్టి ఆయన డిజైన్ ఇస్తేనే కదా అంతా జరిగింది. దట్స్ వాట్. ఎవరు దాంట్లో ముద్దాయిలైనా ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది దానికి రైట్ ఉంది. ఇట్ కెన్ సజెస్ట్, అది అంటే అది సూచిస్తుంది, రికమెండ్ చేస్తుంది, ఇగో ఇది జరిగిందని చెప్తుంది. టెక్నికల్ కమిటీస్ ఉంటాయి. ఊరికనే మీరు వేసినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి కమిటీలు కావాలి. అదే అంటున్నారు ఆమె. ఎంక్వైరీ జరిగినప్పుడే మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరుగుతుందో, ఏ మోడాల్ ఏ అంశాల మీద జరుగుతుందో వారికి ఎరికేనా ఫస్ట్. వాళ్ళు ఏంటంటే ఉత్తగానే మైక్లో మాట్లాడి వెళ్ళిపోయి క్వశ్చన్స్ మనకి వేస్తారు తప్పితే అసలు ఆమెకు తెలుసా ఏ అంశాల మీద జరుగుతుంది? జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టేం మీకు ఘోష్ గారు చెప్తలేరు కదా, వివరాలు ఏం తెలియదు కదా. ఏం జరుగుతుందో చూడండి, ఎందుకు తొందర? ఇప్పుడు పోటీలో ఇప్పుడు వాళ్ళ డాడీని కాపాడేటట్టుగా ప్రయత్నం చేస్తున్నది ఆమె. ఏమో నాకు అట్లా అనిపిస్తలేదు, నాకు ఇరికిస్తుందేమో అనిపించింది. ఇందాక అదే వీడియో చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు 90% ప్రాజెక్టు డిజైన్కి రూపకర్త కూడా కేసీఆర్. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి నోటీస్ ఇస్తే మన ఆ 90% ప్రాజెక్టులో నోటీస్ ఇవ్వాల్సింది మళ్ళీ అలా కూడా కేసీఆర్ ఉంటాడు. నోటీస్ కాడ కాళేశ్వరం కాడ నువ్వు ఆగినావు, లేక కాంచి వస్తున్నా నేను. లేక ఎవరు లీక్ చేసిండ్రు? ఆ లీక్ వీరుడు ఎవరు? వాళ్ళు అయ్యనేమో అని ఇప్పుడు డౌట్ వస్తున్నది. అసలు భూతమే అదా అని. దయ్యం చుట్టూ ఆయనే లీక్ చేస్తే ఆయనే దయ్యం అవుతాడు. ఎందుకు ఆయన లీక్ చేసిన మీకెందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే ఆమె వారి కాడి నుంచే కావాలి, వాళ్ళ డాడీ కాడి నుంచేనే కావాలి. ఎట్లా ఊరికనే సంతకాలు తీసి ఆడ పెట్టేసి బాగా ఇదే లీక్ చేసుకోరని ఇస్తారా? ఇప్పుడు ఒక లేఖ రాస్తే లీక్, ఇప్పుడు నువ్వు సీక్రెట్ లేఖ రాస్తావు, రాసింది ఇక్కడ పెట్టేసి మన వాళ్ళ కెమెరామెన్లు కూడా దృష్టి పెట్టేసి పోతావు, లేదు దాచుకుంటావు. పంపించిన ఆయన కాడ ఉంటుంది. మరి పంపించిన ఆయన కాడ చేతి రాతతో రాసి వచ్చిందా, ప్రింటెడ్ మ్యాటర్ వచ్చిందా, ఆయన చెప్పట్లేడు, చెప్పడు. వాళ్ళు ఎప్పుడో ఇక మనోడు తీరుకున్నప్పుడు బయటికి వెళ్ళి ఏదో మాట్లాడతారు, ఈ పాటికి వీళ్ళు కొట్టుకొని వస్తారు. కానీ అసలు ఫస్ట్ దీనివల్ల వచ్చిన డ్యామేజ్ కంట్రోల్కు డాడీని కవర్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనోడు డల్లాస్లో పెట్టిండు IRS మీటింగ్. సో ఏది IRS? ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి. పోయింది. ఎవడన్నా June 2 నాడు భూమి పుత్తుల ఉద్యమం, తెలంగాణ అమరవీరులని మనం అందరం కూడా, ఇప్పుడు మేము కూడా అమెరికా పోయేది అంటే ఆపేసినాం. నేను, అందశ్రీ గారు, కోదండరామ్ గారు ఏదో పోవాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు ఏమండి ఇది జరిగేటప్పుడు అమెరికాలో మీరుంటే ఇదేంటంటే ఆగినాం. ఎందుకు? అది కూడా
తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించి. కానీ ఇంత ప్రైమ్ టైంలో ఆ లై ఏమో ఫామ్ హౌస్లో పట్టుకుంది, ఈయనేమో డల్లాస్లో మన ఏంది నరేంద్ర మోడీ ఆయన పేరు ఏముండే ట్రంప్ పెట్టినట్టు మీటింగ్లు పెట్టుకొని గొడవలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయి ఉంటారేమో. లేదు, అది కూడా గొడవ కారణమే. ఇప్పుడు అక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు వీళ్ళిద్దరు డల్లాస్లోనే ఉన్నట్టుంది నాకు తెలిసి, ఎవరు ప్రీవియస్గా కూడా వీళ్ళు అక్కడనే ఉన్నట్టుంది. ఈమెకి ఇన్విటేషన్ లేదేమో, ఆ మీటింగ్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ విసా ఉన్న వాళ్ళందరికీ టికెట్ పట్టి తీసుకుపోయారట అక్కడికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏడవది తెలిసిన వాళ్ళకి ఎవరు కూడా విసా ఉందా అంటే టికెట్ పెట్టి దంచుడే అన్నట్టు. దానికి ఎన్ని కోట్లు అయినాయో తెలియదు, మనోడు మస్తు మేనేజ్ చేసింది. కానీ ఒకటి మిస్ అయింది తెలుస్తలేదు. అయితే అక్కడ పెట్టడానికి ఈమెకి ఇన్విటేషన్ లేదు, నన్ను అవాయిడ్ చేస్తుండనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ ఇది కాళేశ్వరం కోసమే జరిగిందా, మా డాడీ మీద ఈగ వాలితే నేను సహించను అండి. మరి గతంలో కేటీఆర్ మీద కూడా ఇట్లా నోటీసులు వచ్చినాయి కదా. ఈ పర్టికులర్ కేసులో హరీష్ రావుకి నోటీస్ వచ్చినాయి కదా. సరే, ఇందులో హరీష్ మీద ధర్నా కాదు ఇది, అంటే హరీష్ కోసం ధర్నా కాదు ఇది, ఓన్లీ ఎక్స్క్లూజివ్ కేసీఆర్ కి. రేపు ఏదైనా వచ్చినా సస్పెండ్ ఎక్స్పెల్స్ లాంటి షో కాజులో వచ్చినా అయ్యే కొరకు కొట్లాడుతుందని అనిపిస్తాను. కానీ అయ్యే ఇంత ప్రేమ లేకుండా తీసేసింది ఏంది అని అనుకుంటట్టు. కానీ అసలు ఫస్ట్ వీళ్ళు నలుగురు డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకి అర్థం కావట్లేదు. రాజకీయంగా వాళ్ళను ఎదుర్కోవడం, వాళ్ళ సవాళ్ళను వాళ్ళు ఎదుర్కోవడం అర్థం కావట్లేదు. 4 స్తంభాల ఆటలో 3 ముక్కల ఆట ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయింది. ఈ 3 ఎటువైపు అని అంటే ఎటు అర్థం కాని స్థితికి వచ్చింది వీళ్ళు ముగ్గురు. అంటే నేనున్నానా, ఇప్పుడు ఏమంటాము, నా పరిస్థితి ఏమవుతుందో, నా పరిస్థితి ఆగమ్య గోచరం అయిద్దా అని ఒకళ్ళు, నాకే ఇస్తాడు మయ్యా అని ఒకళ్ళు, నాకు ఇవ్వకపోతే ఎట్లా అని ఒకళ్ళు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కాళేశ్వరం కథ తెచ్చింది. కాళేశ్వరం అనేది ఫస్ట్ మీరు చేసిన తెలంగాణ జాతికి చేసిన ద్రోహం. ఫస్ట్ అది ఒప్పుకోండి. అది ఒప్పుకుంటే దాంట్లో ఎవరు ముద్దాయిలు ఆ రోజు అనలేదు అందరం, ఏ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టులు, దేని కొరకు తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి అనలేదా. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కామ్గా ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రశ్న వస్తున్నది, అప్పుడు ఎందుకు అనలేదు కవిత. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దాంట్లో కూలిన దాని విషయంలో ఫస్ట్ మీరు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా ఎందుకు బుకాయిస్తున్నారు? 300 పిల్లర్లలో 2 పోయినాయి, 1 పోయినాయి. ఇప్పుడు కూడా అదే చెప్తుంది కదా ఆమె, ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటాం జర అటు ఇటు కాదా, దాన్ని మళ్ళీ పోయి రిపేర్ ఎందుకు బంద్ చేసిరు? మీరు ఎందుకు రిపేర్ చేయలే? ఎప్పుడు బంద్ చేసిరు దానికి నీళ్లు? 2022 అనుకో, అదే బిఫోరే. మరి మీరు ఎందుకు రిపేర్ చేయలేదు? రిపేర్స్కు ఎందుకు ఇవ్వలేకపోయినరు? అంటే ఏంది, మీరు జడగొడతారు, లక్షల కోట్లు పెట్టి కడతారు, మీరు కూలగొట్టి దాంట్లో నింపి పెడితే అది మళ్ళీ కింద జనానికి తిప్పలు వస్తే అప్పుడు కాంగ్రెస్ మీద అనొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది చూసిన 4.5 వచ్చింది రిక్టర్ స్కేల్ మీద భూకంపం. మీ తొలి వెలుగు దాంట్లో తీయండి ప్రీవియస్ ఆటలలో, అక్కడ ఎవరైతే సిస్మోగ్రఫీ స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారో ఇంత పెద్ద నీళ్ళు ఇక్కడ ఆగొద్దు, ఇదంతా మైనింగ్ ఏరియా, భూకంపాలు వస్తాయనంటే నేను ఆ ఏరియా మల్లన్న సాగర్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి నేను మనోళ్ళని అడిగిన, ఎందుకని మనం మాట్లాడే ముందు నేను అప్పుడు అంటే కోర్స్ కొంతమంది పెద్దలు ఇప్పుడు అది ఎందుకు చెప్తావు, అది మళ్ళీ మనం ప్రాజెక్టులు కడితే వీళ్ళు ప్రాజెక్టులు కడితే భూకంపాలు వస్తున్నాయి అని అంటారు అని చెప్పి మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిందని అంటారు. కానీ ఎప్పుడు నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ హిస్టరీ పెద్దపల్లి ప్రాంతంలో అట్లా వచ్చింది. అది 100 TMC లాగితే ఎంత బరువు ఉంటుందో, ఈడ 50 TMC మల్లన సాగదు అంటే ఎట్లా ఉంటుందో. భూమి మీద కట్టకంటే చెప్పి తినడా. ఇప్పుడు అది పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే డిబాక్ లైన్గా పిల్లర్లు కుంగినయి, ఇదంతా పక్కన పెట్టు. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు వెళ్ళింది? మునిగింది దాంట్లో నీళ్ళ మునిగి పేలిపోయింది. అది ఎట్లా? అది కూడా డిజైన్ కూడా తెలియద్దా? అదే అంటుంది కదా ఆమె, మెగా కృష్ణారెడ్డి ఆయన నోటీసులు ఇవ్వండి అని అడుగుతున్నది, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నది. నేనేమంటున్నా అంటే అది కమిషన్ చూసుకుంటది కదా, నీకెందుకని? కమిషన్ లో లేదు అది. కమిషన్ ఏం మోడాలిటీస్ తయారు చేసిన 3 బ్యారేజ్లే, నో పంప్ హౌస్, నో రిజర్వాయర్, నో మల్లన్న సాగర్, నో కొండ పోచమ్మ సాగర్. ఇప్పుడు 3 పంప్ హౌస్లకు సంబంధించిన అంశంలో విషయాలు తేలినాక దాంట్లో ఇంకా పెద్ద కుట్ర ఉన్నాయని చెప్తే అప్పుడు కూడా ఎక్స్టెండ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేయరేమో అంటున్నా, నేను చేయరేమో అంటున్నా.
చేయరని ఎందుకు అనుకుంటారు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, అందరూ వాడు కదా అని మీరు అనుకుంటున్నారు. అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు అట్లాంటప్పుడు మీరు వేసిన ప్రశ్న ప్రజల వేయరా? వేస్తారు, ఎందుకే వేస్తున్నారు. మరి ఎందుకు అలాంటప్పుడు మీరు బీజేపీకి ఎందుకు 500 వేస్తున్నారు? కోట్లు ఇచ్చిండు, మీకు 150 కోట్లు ఇచ్చిండు, 190 కోట్లు బీఆర్ఎస్ కి ఇచ్చిండు. కదా వ్యాపారస్తుడు ఎప్పుడైనా సరే వ్యాపారం ఏ పార్టీ ఎక్కడ ఉంటే వాళ్ళు ఉన్నప్పుడే కదా వాళ్ళే ఇచ్చింది కదా. మెగాకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? వాళ్ళు ఇచ్చిందే కదా. మనకి సోపతి ఏం లేదు కదా, వాళ్ళు కట్టిందే కదా. దాంట్లో నిజాలు తెలుసానికి మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నాం, అదే కొట్లాడండి. ఫస్ట్ ఈవెన్ అడగండి, అమ్మ మీరు మేయో భర్పూర్ అయినాకనే అయిందా, ఇది ఎట్లా అయింది, ఎట్లా కూలిందని అడుగురి ఫస్ట్. ముద్దాయిలు సైతం ధర్నా చేసి, ముద్దాయిలు కూడా కాదు తప్పు ఆరోపింపబడ్డోళ్ళు ధర్నాలు చేసి దబాయిస్తే రేవంత్ రెడ్డి గారు ఏమైనా భయపడతారా? అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా వెనుకకు తగ్గేతుందా? అది కమిషన్ కెన్ కంటిన్యూ. అదొకటి నేనంటున్నా. అవినీతి జరిగిందనే వివరాలు మీ దగ్గర ఉన్నా, అది ఎక్కడైనా సరే, కన్నెపల్లి అనే కాదు, డ్యూరింగ్ ది కెనాల్ లేదంటే డ్యూరింగ్ ది ప్రాజెక్ట్ మీకు ఎక్కడ జరిగిందన్నా మీరు అడిగే హక్కు ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు ఇస్తే దానికి అందుకే అంటున్నాం. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీలాంటి వాళ్ళు గొంతెత్తిరు ఎలక్షన్స్కి ముందు. సో టోటల్ ప్రాజెక్ట్ మీద ఒక ఎంక్వైరీ వేసేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ దీనికి ఒకటి దానికి ఒకటి. ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అంటున్నాం. ఇప్పుడు దాంట్లో ఏమైందంటే ఈ ప్యాకేజెస్ ఇంకా కంప్లీట్ కాలే. ఒక 3-4 ప్యాకేజెస్ నేను ఆ దారిపొంట పోయి చూస్తా కదా. కొండపోచమ్మ కూడా అది కట్టింది ముందు 2 TMCలతో అనుకుంటా, అది 15 TMCలకు పెంచిండు. ఆ ఇండ్లు పోయిన వాళ్ళు అందరు గట్టికే ఉన్నారు కదా, నువ్వు పోయినావు కదా. 2 TMCలు పెట్టేసరికి ఏంది భూమి కిందికి పోతుంది, ప్రాజెక్ట్ పైకి అవుతుంది, రాళ్ళ నుంచి కిందికి లీక్లు వస్తున్నాయి. మనోడు ఏం చేసిండు, 3 TMC పెట్టి 1 TMC ఆయన ఫామ్ హౌస్ వైపు తీసుకుపోతుండు కాలువ, ఇంకా మిగతా ఎక్కడ లేదు. మనం అక్కడి నుంచే 5 TMC హైదరాబాద్కి తెద్దాం అనుకున్నది, ఏది పూర్వపు ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్ట్లో ఉన్నది 2 TMCని. కానీ నేనంటున్నా ఇవాళ, ఆ రోజు మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ ఈ 3 బ్యారేజ్లే కాదు, మొత్తం ఎట్లా ఉందో అసెంబ్లీ సాక్షిగా ఏం అక్రమం జరిగిందో అక్కడ అన్ని 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అయింది. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కూడా PCC ప్రెసిడెంట్. అఫ్ కోర్స్ ఆ రోజు శ్రవణ్ గారు మా దాంట్లో ఉండి ఆయన సెకండ్ పవర్ పాయింట్ ప్రెసిడెంటర్గా ఉన్నాడు. అక్కడ జరిగినవి తెలవాలి. నీళ్లు మేము ఇచ్చినాం, కాళేశ్వరం మొత్తం తెలంగాణకు పంటలు అంటే ఒక్క సుక్క నీళ్ళు రాకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నులు ఏమంటారు కదా దాన్ని ఆ భాషలో, అవన్నీ అంత వాళ్ళు 25 లక్షలే వచ్చింది. మళ్ళీ మాకు 60 లక్షల దానికి వచ్చింది. ఎట్లొచ్చింది అంటే తెలంగాణ నువ్వు మోసం చేయడానికి ఇట్లా కూడా ఒక మార్గం ఎంచుకురు. కాళేశ్వరం మొత్తం మాకైతే తుంగతుర్తి, అది అటు ఏంది మన 10 జిల్లాలు చెప్పింది, 10 జిల్లాలకు మొత్తం అవే. మరి సుక్క నీళ్ళు రాకపోతే ఎట్లా బండి అక్క నువ్వు కూడా అడగాల్సిందంటే వాళ్ళు రారులేదు, పక్కన పెట్టు. ఇక్కడ నేను అంటున్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాకుండా లిఫ్టింగ్ ద రివర్ అని చెప్పేసి BBC లేదంటే డిస్కవరీ ఏదో NGCలో కూడా ఇచ్చిండ్రట. అవన్నీ ఇప్పుడు డిలీట్ అయింది. మరి ఎందుకు ఇంత ఫేక్ ప్రచారాన్ని మీరు అప్పుడు చేసిండ్రు? మేము పోతే, మీరు పోతే, కోదండరామ్ గారు పోతే, రేవంత్ రెడ్డి గారు పోతేనే అరెస్టులు. వాళ్ళ ఆఫీసర్లకు ఏంటిది మన చాపర్లు పెట్టి తీసుకుపోయి చూడ్రి. ఈయనని కూడా పెద్ద ఆయనను కూడా తీసుకుపోయాను కదా నరసింహన్ గారిని. అప్పుడే ఆయన కాళేశ్వరరావు అని బిరుదిచ్చిండు ఆయనకు. ఇంతటి డంబికాలు కొట్టి ఏం పిచ్చిపాటలు మాట్లాడుతురా, నా మెదడు రక్తం పెట్టి చేస్తున్నది ఇంట్లో అన్నాడు. మరి డిజైనర్ ఎవరో చెప్తలేరు ఎవరు. మళ్ళీ తర్వాత మార్చేసిండు దాన్ని. ఏమన్నాడు ఇంటర్వ్యూలో? ఏమో నాకేం తెలుసు అండి, నేను గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదో చేయలేదు నేను ఎక్కడ అప్పుడు ఆయన చేయబట్టి ఎప్పుడు తెలుసుకోరు. TMCలు క్యూసెక్కుల నుంచి మొదలు పెడితే డ్యాములు, డ్యామ్ సేఫ్టీ, ఇంకా మర్రిశేషధర్ రెడ్డి గారు అయితే పోయి రాజస్థాన్ పోయి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక ప్రాజెక్ట్ చేసుకొచ్చింది. వారు ఇప్పుడు BJPలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంత స్టడీ చేసినాం. ఏది శ్రవణ్ గారు కూడా ఏం తెలియకుండా కూడా మొత్తం దాన్ని స్టడీ దామోదర నరసింహ గారి ఇంట్లోనే అది. అప్పుడు PCC ప్రెసిడెంట్గా వారు కూడా ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం దాన్ని థరోలీ చదివిపోయింది. ఇప్పుడు ఈ టోటల్ కేసెస్లో అరెస్టులు ఉంటాయా లేదు తూతు మంత్రంగా ఏదో అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు తప్పు జరిగిందా లేదా? జరిగింది. ఫార్ములా కార్ రేస్ది ఇప్పుడు తుది దశకు వచ్చింది అంటున్నారు, ఇంకేమో తెలియదు. ట్యాపింగ్ అయితే ప్రభాకర్ రావు వస్తాడు ఇవాళ రేపు అంటున్నారు, అది ఏమైందో ఇంకా తెలియదు. కాళేశ్వరంది చాలా పెద్ద కేసే. ఇవన్నీ చాలా బిగ్ కేసెస్ ఉన్నాయి. మరి వీటిలో
పురోగతి ఉన్నట్టు కనిపిస్తున్నదా లేదు? ఇమీడియట్ గా మనకు ఛార్జెస్ ఉంది, ప్రభుత్వానికి ఛార్జెస్ ఉంటే మాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్లు ఉంటుండే. త్రూ ప్రాసెస్ జరగకపోతే ఏమంటావు నువ్వు? ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? అవినీతి జరిగిందని మీరు ఎస్టాబ్లిష్ అయిందని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మీరు కాకపోతే కోర్టు, కోర్టు కాకపోతే ప్రజా కోర్టు డెఫినెట్ గా అడుగుతారు కదా. మీకైతే పీరియడ్ ఆఫ్ టైం అయితే ఉంది కదా, డెఫినెట్ గా డెడ్ లైన్ అయితే ఉంది కదా. తప్పు చేసింది ఎవరైనా ఇప్పుడు అదే చెప్తున్నాం. తప్పు చేయకపోతే కేసీఆర్ కి పూలదండలు వేద్దాం, తప్పు చేస్తే అరదండలు ఉంటాయి. తప్పదు మరి అట్లా అని చెప్పి కేసీఆర్ ఏదో ఒక రిజల్ట్ అయితే ప్రజలకు చూపించాల్సిందే. మళ్ళీ ఎలక్షన్స్ ఓట్లు అడిగే సమయానికైనా ఎలక్షన్స్ దానికి ఎందుకు అంత దూరం ఎందుకు కురుకుతున్నావు? ఇప్పుడు కమిషన్ వచ్చినాక ఉంటాయి కదా దానికి సంబంధించి. దాని కోర్టు వ్యవహారాలు ఎప్పుడు ఉంటాయి అనే విషయం పక్కన పెట్టు. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఇప్పుడు కుట్రకు ప్రేరేపితం చేసినోడు A1 ఉంటారు, అంతే కదా. కుట్రలో భాగస్వామి అయిన వాళ్ళు తర్వాత పార్ట్ ఉంటారు. సపోజ్ ఒకరిని కొడతానికి కొడదామని నువ్వు అన్నావు అనుకో, నువ్వే A1, కొట్టేదాన్ని నేనుంటే నేను A2 అవుతా, ఇంకెంతమంది ఉంటే అంతమంది. మరి అసలు ఇది చేయాలని అన్నోళ్ళు ఎవరు? ఇది తేలాలి కదా, నువ్వు నేను అని రాజకీయంగా చేసుడు కాదు కదా, టెక్నికల్ ఇష్యూస్తో రావాలి కదా. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి డిలే అనేది డినైడ్ కాదు. డెఫినెట్గా దానికి సంబంధించిన అంశంలో చర్యలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఇప్పుడు రేపు నేను తప్పు చేస్తే అద్దంకి దాకరు మంచి ఆయన అని చెప్పేసి ఏమన్నా ఇది ఒక్కటే చేసి వదిలేస్తామని వదిలేస్తారు? ఎవరు? చట్టం వదిలేస్తుంది తప్పని అది వదిలే సమస్య లేదు. అందరి అనుమానాలకు తెరబడే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని నా అంచనా. కవిత కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది అని 1-2 పేపర్లు ఎందుకు రాసినట్టు? ఆ చర్చ ఏమైనా జరిగిందా? చర్చలు జరిపింది? ఇక వాళ్ళు ఏ టేస్ట్ అటు వేస్తారు మనోళ్ళు. పాచిక ఇటేస్తే ఇటే కొంచెం ఇటేస్తే ఇటని ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ నుంచి పిసిసి నుంచి ఎవరికి అలాంటి అయితే లేవు. నాకున్న సమాచారం కనుక వాళ్ళే దాన్ని ఏమంటారు ఊహాగానాల కింద తెచ్చి ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పటికీ మాకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళింట పంచాయతీలు మేము కుంపడి పెట్టినట్టు అనుకుంటారు. ఇప్పటికీ అది ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఉండి అనుకుంటూ మాట్లాడిపిస్తున్నారు. కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటున్నారు అని కొంతమంది అట్లా అంటారు, ఇట్లా అంటారు. దానికి ఇక ఏమంటారు వాటికి తాడు బొంగరం ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ తప్పితే ఇంకొకటి కాదు. ఇదంతా టీకప్లో తుఫాన్ అవుతుందా అంటే కాదు. టీకప్లో తుఫాన్ ఏం కాదా? కాదు. అలజడి ఆ నుంచి గందరగోళం, ఇప్పుడు ఈ నుంచి సంక్షోభం కాకుండా వాళ్ళు కనుక కలిస్తే బీజేపీతో పోవడం, కలవకపోతే కవిత ఇంకో ఆల్టర్నేట్. ఎట్లా సంక్షోభం? కవిత క్రియేట్ చేసే సంక్షోభం అంతే కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీకు ఎట్లా హరీష్ రావు ఎటు ఉంటాడు అనేది చర్చ ఉంటుంది కదా. నేనైతే మామకాయ ఉంటా అనేది ఉంటది కదా ఆయన ఫస్ట్. అయితే మరి కొడుకు లీడర్ అవుతాడు, అప్పుడు ఆయన సబార్డినేట్ అవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. హరీష్ సబార్డినేట్ కావాల్సిందే అంతే కదా. అట్లా అయ్యి ఉండగలడా అంటే మామకు ఉండగలడు కానీ బామార్దికి ఉంటాడా అనే దగ్గర నాకు డౌట్. వాళ్ళు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి తర్వాత అలాంటప్పుడు రిలేటివ్ పాలిటిక్స్ లో కవితలు ఏం చేయబట్టి తన దారి తను చూసుకోవాలి. ఏం చూసుకుంటుంది అనేది కూడా భవిష్యత్తు. ఇప్పుడు ఏం చెప్పలేదు. బట్ ఎప్పుడైనా 25 సంవత్సరాల కేసీఆర్కి ఇలాంటి సమస్య వచ్చిందా? లేదు. ఇప్పుడు ఆలె నారేంద్ర లాంటి ఒక లెజెండ్ లీడర్, ఒకప్పుడు కేసీఆర్ లీడర్ కాకముందే ఆలె నారేంద్ర టైగర్ ఇక్కడ ఏంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అలాంటి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళగొట్టిండు. అప్పుడు ఒక వారం రోజులు జరిగింది. తర్వాత మనోడు నరసింహారెడ్డి ఇబ్బంది కలిగినా ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు ఈటలకు విజయశాంతికి జరిగింది. విజయశాంతిని అయితే మనం అంతా సెలబ్రేషన్స్ చేస్తున్నాము, సస్పెండ్ చేసేట. అసలు ఇది పట్టించుకోలేవారు. విజయశాంతి సస్పెండ్ అనేది పట్టించుకోలే. తర్వాత ఈటల రాజేందర్ని ఎట్లా దాదాపు 1 నెల రోజులు నడిచింది. మన రవీంద్రనాయక్ గారిని ఎట్లా చేసి ఇప్పుడు ఎవరిని ఎలా చేస్తాడు? నెంబర్ 2 పోటీ వచ్చింది. ఇప్పుడు నెంబర్ 2 ఉన్న వాళ్ళని డిలీట్ చేయడానికి ఆయన సింపుల్ గా తీసుకున్నాడు. కానీ నెంబర్ 2 ప్లేస్ ఇవాళ పెట్టడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఎవరు నెంబర్ 2? వాళ్ళ పార్టీలో, వాళ్ళ కుటుంబంలో, పార్టీలో పక్కన పెట్టు. ఆఫ్టర్ కేసీఆర్ హూమ్ అంటే
చేతులన్నీ కేటీఆర్ వైపు చూపిస్తున్నప్పుడే వీళ్ళిద్దరూ ఇట్లా ఏదో బిక్కమొక్కాలు వేసి చూస్తున్న క్రమంలో ఏం మార్పు సంక్షోభం వైపు ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్లో ఎప్పుడు రాలేదు ఈ 25 yearsలో. దీన్ని ఎట్లా ఎదుర్కొంటాడా పట్టించుకోడా నాకెందుకు వచ్చిన పంచాయతీ వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టినా ఎవరు గెలిచేస్తారో అయిపోయింది. ఎవరు ముందు వచ్చి తాకితే వాళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకుంటాడు. ఇప్పుడు ఆయన డల్లాదులో పెట్టిండు, మనోడు తెలంగాణ భవన్ లో పెట్టిండు, ధర్నా చౌక్ ఇట్లా 3 ముక్కల ఆటగా నడుస్తుంది ఆ నలుగురు బంధం అనేది మాత్రం చెప్పు. సో కాంగ్రెస్ లో ఒక చర్చ, మీనాక్షి నటరాజన్ మీద ఏమన్నా కుట్రలు, ఆమెను ఇక్కడి నుంచి పంపించాలి, మన మాట వినట్లేదు, ఆమె చెప్పింది మనం వినాల్సి వస్తుంది అన్న చర్చ ఏమైనా ఉన్నదా? అంటే ఎందుకంటే ఈ మధ్య ఒక 2-3 వీడియోలు చూసాను నేను ఛానల్స్లో. అంటే స్ట్రాటజీ ఎట్లుంటుందంటే శాటిలైట్ ఛానల్స్లో డబ్బులు ఇచ్చే ఇస్తారు, ఈ లైన్ తీసుకోండి, ఈ లైన్ వేయండి అంటే కొంత ఫేవర్గా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈమె డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నది, మొత్తం ఆమె అన్ని తానే ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నది, ఈమె షాడో సీఎం అయిపోయిందనే యాంగిల్లో కొన్ని వార్తలు కొన్ని శాటిలైట్ ఛానల్స్లో నేను చూసిన. అంటే దీన్ని బట్టి మనం క్లియర్గా ఒక క్లారిటీకి వచ్చేయచ్చు సంథింగ్ ఏదో జరుగుతున్నది అని. ఇప్పుడు ఆమె జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా డెమోక్రటిక్గా మూవ్ అవడమే ఆమె చేస్తున్న పని. ఇప్పుడు ఈరోజు మాది జనగాం రివ్యూ అయింది, ఆ రివ్యూ నుంచే నేను వస్తున్నా. కానీ ఒక ప్లేస్కు సంబంధించి 5-6 పెడుతున్నాం ఇప్పుడు, ఏది మండల్ కానీ డిస్టిక్ కానీ. 5గురిలో ఎవరిని తీసుకుంటారు? ఎస్సీ అయినప్పుడు ఎవరు తీసుకోవాలి ఎలిజిబిలిటీ, బీసీ అయినప్పుడు ఎవరు, ఎస్టీ అయినప్పుడు. ఇప్పుడు ఈ జిల్లా ఈ మండలం ఎస్సీకి ఇచ్చినాం అనుకో, దాన్ని బీసీకి ఇవ్వాలి, దానికి ఓసీకి ఇవ్వాలి, దానికి మైనారిటీకి ఇవ్వాలి, ఇట్లా అది వేస్తుంది. అదేమో ఆర్గనైజేషనల్. ఆమె ఆర్గనైజేషన్ ఇష్యూస్లో ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఎవరికి పదవులు రావాలి, వస్తే మంచిదని దాని వరకు సూచించగలుగుతుంది. నిర్ణయం ముఖ్యమంత్రి గారితో పాటు కొన్ని సందర్భాల్లో క్యాబినెట్, కొన్ని సందర్భాల్లో పీసీసీతో పాటు ముఖ్యమంత్రి గారు, వీరితో కలిసి ఏఐసీసీ. ఇప్పుడు మంత్రుల విషయంలో రికమెండేషన్స్ ప్రాబబిలిటీ లిస్టే తయారు చేయగలరు. డిసిషన్ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఏఐసీసీని. ఎందుకు? ముఖ్యమంత్రి గారికి ఉన్న ఏదైతే ఈ డిస్క్రిషనరీ పవర్ను కూడా ఏఐసీసీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. మీరు సూచించిన వాళ్ళను మేము ఇది వీరికి ఇట్లా ఇస్తే మంచిది, వీరికి ఇట్లా ఇస్తే మంచిది, వీరికి ఎందుకు ఇవ్వాలి, బీసీ ఉన్నారు ఇట్లా దాంట్లో ఈ సామాజిక వర్గం అనేది ఆప్షన్స్ క్రియేట్ చేసి పెడతారు. కలెక్టివ్ డిసిషన్ ఉంటుంది చివరికి అది ఇచ్చేటప్పుడు కూడా. కాబట్టి అక్కడ ఆమె సుప్రీమోగా చేసేది ఏముండదు, చెయ్యదు కూడా. చాలా ఏమంటాము, మీరేమో సహజత్వాన్ని చూసింది కదా, చాలా డెమోక్రటిక్గా కూడా ఉంటుంది. కానీ మరి ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? వార్తలు క్రియేట్ చేయడమే. ఇప్పుడు ఆమె చేస్తున్న పని వల్ల పార్టీకి చాలా మేలు జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారికి నడుస్తలేదేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి మెంటల్ రిస్క్ దక్కింది, ఆర్గనైజేషనల్ రిస్క్ కూడా తగ్గింది. తను చాలా ఇప్పుడు ప్రతి ఒక్క అబ్జర్వర్ను పిలిచి, మీన్స్ ఆ జిల్లాల అబ్జర్వర్ను పిలిచి తను ఇంటర్వ్యూ చేసి ఎంతవరకు వచ్చింది, ఏమైంది, ఏం చేయాలి, రేపు ఏం చేస్తారు, ఇట్లా తీసుకుంటున్నది. ఇప్పుడు ఇది కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కూడా మొత్తం ఇప్పుడు మళ్ళీ రివ్యూ పెట్టి మేము కొత్త కమిటీ చేసింది కదా ఇప్పుడు వినయ్ కుమార్ గారి నేతృత్వంలో, మళ్ళీ అది ఎట్లా చేయాలనేది. అంటే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేయడం వరకు, ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకు మిగతా వాళ్ళకి ఎవరికి ఎలాంటి పదవులు, కార్పొరేషన్సా లేకపోతే మెంబర్సా, మంత్రులా, లేకపోతే రేపు రాబోయే పదవులు ఇచ్చేందుకు సూచనలు ఇవ్వగలుగుతుంది తప్పితే ఆమె డిఫాక్టో సీఎంగానో ఇట్లా ఉండడానికి ప్రయత్నం కూడా చేయదు. ఆ ఛానల్ అట్లాంటి ఛానల్లో వచ్చిందంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళే అట్లాంటి వార్తలు రాయించుంటారు. అంత ఈజీగా అయితే ఉండదు. ఏమున్నా ఒకటి, నేను మొన్న చూసినా కదా, మన ఏంది జై హింద్ ర్యాలీలో చూసినా కదా, చాలా ఓపెన్గా ఉన్నారు, ఓపెన్గా మాట్లాడతారు. ఎవరి పదవి మీద ఎంక్రోచ్ కావాల్సిన అవసరం రాదు కాంగ్రెస్లో. చాలా గీటురా ఎట్లా ఉంటుందంటే ఎవరి పని విధానం వాళ్ళకి గీసి ఉంటుంది, ఎవరి పరిధిలో ఇంకొకరు వచ్చి చేయడానికి అయితే ఉండదు. అదైతే ప్రచారమే నాకు తెలిసి. సో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే దాని వల్ల లాభం జరుగుతుందా పార్టీ? నాకు తెలిసి అయితే నేను గతంలో మీకు చెప్పుంటే జార్ఖండ్ ఇన్ఛార్జిగా చేసిన నేను, ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆ గంగ గట్టు మీద కూర్చొని రాసి వచ్చిన కొన్ని సంతకాలు పెట్టి పంచాయతీ కూడా పెట్టుకొని వచ్చిన. ఎందుకు నన్ను ఇలా ఆ రైల్వే స్టేషన్కి పోతాము, బంతి పూలు వేసిండ్రు, సంతోషపడేలోగానే గంగ గట్టుకు తీసుకుపోయాడు. గంగ అనేది సోయంగంజ్ జిల్లా, దేవగఢ్ చేసి ఉంటే ఏఐసిసి మెంబర్ రాయమంటే ఇట్లా అంటే నేను అట్లా రాయని, నేను చూడాలి, ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టాలంటే కూడా కొంత ఇబ్బంది అయింది నాకు. అట్లాంటప్పుడు కొన్ని మేము లీడర్లు చెప్పినప్పుడు, ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీరు ఎంపీటీసీ స్థాయికి వెళ్ళిపోవాలి, అంటే మినిమం గ్రామ పంచాయతీ లెవెల్లో మీరు పోవాలి.
ఇప్పుడు అన్నది మీరు ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే డ్యూటీ చేసింది డ్యూటీ పార్టీ కొరకు చేయాలి మీరు. నేను మండల్ మీటింగ్స్ పెడుతున్నామా అంటే లేదు, మండల్ నుంచి గ్రామానికి వెళ్ళిపోండి, అవసరమైతే యూ టేక్ టైం. బట్ నువ్వు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని కలిసినాక మాత్రమే నువ్వు నిర్ణయం తీసుకో. ఒకరోజు ఇప్పుడు మనం ఈరోజు 2 మీటింగ్లు, కడియం శ్రీహర్ గారు 2 మండలాల మీటింగ్లు పెట్టిండ్రు, నేను పోలేదు, మా లింగం యాదవ్ పోయిండు. రేపు 3 మీటింగ్స్ ఉన్నాయి వరుసంగా. అంటే ఎందుకు ప్రపంచ రికార్డు సృష్టించాలనేది ఎందుకు? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇట్లా పెట్టుకొని నిమ్మలంగా పాత్ సెట్ చేసి ఒరిజినల్ కార్యకర్త ఎవరున్నారో వాళ్ళని పిక్ చేయండి అట్లా. కాబట్టి ఆమె ఆ విషయాలలో సహజంగా ఉంటుంది తప్పితే ఏదో మా రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానికి, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడానిక, ఫ్రీగా పని చేసుకుని ఇవ్వడానిక ఈ చర్చ ఎందుకు వస్తుంది? అది కేవలం ఊహాగానాలే సంబంధించింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పని చేయలేని వాళ్ళు ఎవరైతే కింది స్థాయిలో ఉంటుందో వాళ్ళకి కొంచెం ఇంతకుముందు ఏంది ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఉండే, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాకుండా గో టు ది గ్రౌండ్, అది అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కంబైన్డ్ అబ్జర్వర్స్ అంతా ఒకసారి పిలిచి మాట్లాడుతుంది. రెండవది ముఖ్యమంత్రి గారితో సంప్రదించి, ముఖ్యమంత్రి గారు కూడా వారితో సంప్రదించి, పిసిసి మధ్యన ఒకటి ఉన్నది, ఆ లీవరేజ్ ఆపరేషన్ అంతా కూడా కాంక్రీట్ డెమోక్రటిక్ వేలో జరుగుతుంది తప్పితే ఎవరు ఒకరి పరిధిని ఆక్రమించడం అనేది నాకున్న సమాచారం, అదే జరుగుతుంది. ఇప్పుడు పార్టీ కార్యవర్గ పదవుల్లో, మంత్రి పదవుల్లో సోషల్ జస్టిస్ ని పాటిస్తున్నారా? డెఫినెట్లీ. పార్టీ కోర్ లీడర్స్ కి అవకాశం కల్పించబోతున్నారా? డెఫినెట్లీ. అసలు మీరు మాట్లాడుతున్నవి చూస్తున్నా కదా, నేను మన వాళ్ళంతా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తున్నా కదా, ఆ మాట్లాడేవన్నీ కూడా రిసీవ్ కావు అని అనుకోకండి. మీరు మాట్లాడి రిసీవ్ అవుతాయి. ఆప్షన్స్ కింద ఏంది మీన్స్ ఒక ఒపీనియన్ వచ్చింది అని అంటే ఆ ఒపీనియన్ మీద డిస్కషన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే గతం నుంచి కూడా ప్రతి దాన్ని కూడా ఎనలైజ్ చేసుకోవడం అనేది ఆయనకు ఒక అలవాటు. కాబట్టి ప్రతి దాంట్లో సోషల్ జస్టిస్ ఉంటుంది. ఊరికనే ఏమంటారు, ఊరికనే ఏవి రావు, డబ్బు రాదు అన్నట్టుగా పదవులు ఊరికేమి రావు. పదవులు పని చేసిన వాళ్ళకి వస్తాయి, మంచిగా వస్తాయి. అది నేనే ప్రత్యక్ష ఉదాహరణ కదా మీ దృష్టిలో. ఏంది ఎంత చెప్పినా కూడా, ఎన్ని మీడియాలు చెప్పినా కూడా ఎంతమందికి ఇచ్చిండ్రు, దయాకర్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దయాకర్ పని చేసిండు కాబట్టి. పని చేసిన వాళ్ళను వేటాడి పదవులు ఇస్తుంది ఈ పార్టీ. కాబట్టి పని చేసే మీద దృష్టి పెట్టాను. నేను ఇప్పుడు మా వాళ్ళకి కూడా చెప్తా, పంచాయతీలు పెట్టుకుంటే వాళ్ళకి పదవులు రావు, పని చేసే వాళ్ళకి పదవులు వస్తాయి. ఇప్పుడు నేను నీ కాడికి వచ్చిన ఎంతసేపు రఘు మీద నెగిటివ్గానే చెప్తున్నా, నా టైం ఏం వేస్ట్ అవుతుంది? నిన్ను స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రఘు ఇట్లా, రఘు అట్లా, దానివల్ల నీకు వచ్చేది ఏంది? నేను ఇది పని చేసిన, నేను ఇట్లా చెప్పుకొని అవి అందరికీ, బీసీకి ఏంది, ఎస్సీకి ఏంది, ఎస్టీకి ఏంది, అది సోషల్ జస్టిస్ అనేది మా ఏమంటారు యాంగిల్లోనే ఉంది. కాబట్టి అది పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది ఈసారి అని నాకున్న సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అదంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.